హాయ్ అండి, ఈరోజు వచ్చేసి బెండకాయ కోడిగుడ్డు ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ముందుగా అయితే 4 ఎగ్స్ అయితే తీసుకొని మంచిగా అందులో నూనెలో కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకొని వాటిని అయితే వేయించి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే కళాయిలో పోపు వేసుకొని కొద్దిగా ఉల్లిగడ్డలు కూడా వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా చేసుకున్నాక అది మగ్గిన తర్వాత ఇందులో అయితే ముందుగా అయితే పొడవాటి బెండకాయలు అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. పులుసు అయితే సూపర్ వచ్చిందనమాట. కోడిగుడ్డు బెండకాయ పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం మగ్గిన తర్వాత అందులో ఉప్పు, కారం, కొద్దిగా లైట్గా పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగానే చింతపండు కొద్దిగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఆ గుజ్జు కూడా అందులో పీసుకేసుకొని కొంచెం లైట్గా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా నేను వచ్చేసి ఇక్కడ జొన్న అండ్ రాగి గోధుమ పిండితో కలిపి చపాతీలు అయితే చేస్తున్నాను. మీకు ఆ వీడియో కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఆ పిండి కలిపేది ఒకసారి వీడియో కూడా ఖచ్చితంగా పెడతాను. ఇక్కడ వచ్చేసి నేనైతే టుడే లంచ్ వచ్చేసి బెండకాయ కోడిగుడ్డు అనమాట. చాలా బాగుంది. పులుసు టేస్టీగా ఉందనమాట. మా బిట్టు కొంచెం పులుసు అలాంటివి అయితే తినడు కాబట్టి తన కొంచెం చిప్స్ అయితే వేపుతున్నాడు. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.